ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద తిరుమల భక్తులు గోవింద నామ స్మరణతోని ఎంకన్న స్వామిని దాల్చుకుంటా కొండెక్కుతుంటారు. కొండ మీదకి పోయిన భక్తులకు ఎంకన్న దర్శన భాగ్యం ఒకటే కాదు, లడ్డు ప్రసాదం ఇంత దొరికితే అదే భాగ్యం అనుకుంటుంటారు. కానీ ఇప్పుడు గా లడ్డు మీదనే పెద్ద లడాయి నడుస్తుంది. అసొంటి యాళ్ళల్లా కుర్దు సీఎం బాబు సారే తిరుమల గుట్ట మీద నజరేసిండు. కమ్మటి లడ్డూలను కల్తీ నెయ్యితోని తయారు చేస్తున్నారని ఓ రోజు లడాయి నడుస్తుండగానే ఇంకో రోజు ఏపీ సీఎం చంద్రబాబు సార్ మాత్రం టీటీడీ అధికారులతోని మీటింగులు పెడుతున్నాడు. గుళ్ళే ఏసిన తక్లీఫ్లు గాని రావద్దని అధికారులకు ఆర్డర్లు వేస్తున్నాడు. ఇక టీయాల తిరుమల కొండ మీద ఉన్న ఒకలామాత వంటశాలకు పర్ద గుంజి సాల్ చేసిండు. అటంక మాట్లాడుకుంటా ఎంకన్న లడ్డు గొప్పతనం ఏందో చెప్పుకొచ్చిండు సీఎం సారు. వెంకటేశ్వర స్వామి దగ్గరుండే లడ్డు ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరు కూడా రిప్లికేట్ చేయలేకపోయారు, తయారు చేయలేకపోయారు. దానికంటూ ఒక పేటెంట్ కూడా ఉంది. చాలా మంది ప్రయత్నం చేసి కూడా ఫెయిల్ అయ్యారు. తిరుపతి లడ్డు అంతా రుచికరమైన లడ్డు ఏడ దొరకదన్నట్టే మాట్లాడుకొచ్చిండు. ఇంతకు మునుపు చాలా మందే తిరుపతి లడ్డు అసవంటి లడ్డును తయారు చేసేందుకు చూసిల్లట గానీ ఎవరితోని కాలేదట. అంతేకాదు తిరుమల కొండ మీద గోవింద నామ స్మరణలే తప్పితే ఇంకేమి రావద్దన్నట్టే అధికారులకు ఆర్డర్లు వేసిండట. అంతేనా సారు, ఇంకేమన్నా ఉన్నదా? ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు. భక్తులు వచ్చినప్పుడు వాళ్ళకు కావాల్సింది వెంకటేశ్వర స్వామి నామం తప్ప ఇంకొకటి మాట్లాడే పరిస్థితి లేకుండా వాళ్ళు అన్ని విధాలు ఒక ప్రశాంతమైనటువంటి ఒక దివ్య క్షేత్రంగా ఇది ఎప్పటికప్పుడు ఉండాల్సిన అవసరం ఉంది. గిట్లా తిరుమల కొండ మీద అవుతున్న బ్రహ్మోత్సవాలకు పోయిన సీఎం సారు రెండొద్దులుండి అన్ని అరుచుకొని పోదాం అనుకున్నట్టున్నాడు కావచ్చు. అందుకనే తొలతనాడు ఇంటి ఆమెతోని కలిసి సాములోరికి పట్టుబట్టలు పెట్టిండు. రెండో నాటిట గుడి అధికారులతోని మాట్లాడి గుడి ముచ్చటంతా పూసగుచ్చిండు. అంటే ఇక ఇప్పటి సంది గుడి ముచ్చటంతా సారు కనసన్నలనే నడుస్తుంది కావచ్చు అనుకుంటూ ఇప్పటికి ముచ్చట తెలిసిన ఏపీ పబ్లిక్. చూడాలే ఏమైతుందో ఇక.